ఉన్న పలంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవ్వడానికి, మీ హెయిర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా అవ్వడానికి కేవలం ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా షాకింగ్ రిజల్ట్స్ చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్కి, హెయిర్ గ్రోత్కి ఈరోజు నేను ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పబోతున్నాను. దీంతో మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది తక్కువ టైంలోనే సూపర్గా పెరుగుతుంది. అలాగే హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా మారిపోతుంది. పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టేదానికంటే కూడా ఒక్కసారి ఇది ట్రై చేయండి. హెయిర్ స్మూత్నింగ్ ట్రీట్మెంట్గా కూడా ఇది మీకు వర్క్ అవుతుంది. ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎవరైనా ట్రై చేయొచ్చు. జస్ట్ మీరు ఒక్కసారి ట్రై చేస్తే చాలు, మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్లో హెయిర్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. హెయిర్ కూడా చాలా ఒత్తిగా మారిపోతుంది. అసలు లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి అందరికీ తెలుసు. జుట్టు ఓడకుండా, జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి మన హెయిర్ ఆయిల్ హెల్ప్ అవుతుంది. ఇప్పటికే చాలామంది యూజ్ చేస్తున్నారు. మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం 2 బనానాస్ తీసుకోవాలి. బాగా పండిన బనానాస్ తీసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మీ హెయిర్ని బట్టి మీరు బనానాస్ అనేది తీసుకోండి. మీడియం హెయిర్కి అయితే మీకు 1 బనానా సరిపోతుంది. లాంగ్ హెయిర్ ఉంటే 2 బనానాస్ అనేది తీసుకోండి. బాయ్స్కి అయినా 1 బనానా అనేది సరిపోతుంది. బనానా వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎవరికైతే హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉంటుందో హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉండవు. హెయిర్ కూడా చాలా స్మూత్గా, సాఫ్ట్గా, సిల్కీగా ఉంటుంది. ఎవరికైతే రఫ్గా ఉంటుంది హెయిర్ అని బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీ హెయిర్ అనేది పార్లర్లో ఇచ్చే కెరటిన్ ట్రీట్మెంట్లా మారిపోతుంది అనమాట. బనానా అనేది ఎప్పుడైనా సరే మెత్తగా ఉన్నది తీసుకుంటేనే మనకి బాగుంటుంది రిజల్ట్ అనేది. ఇలా మనకి స్పూన్తో స్మాష్ చేసినప్పుడు ఈజీగా కూడా స్మాష్ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇంత మెత్తటి బనానా మాత్రమే తీసుకోవాలని చెప్పేసి స్పూన్తో అయితే స్మాష్ చేసి చూపించాను. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని బనానాస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు రైస్ యాడ్ చేయండి. బాయిల్డ్ రైస్ అనమాట. మన ఇంట్లో వండుకున్న అన్నం ఉంటుంది కదండి, సో అదనమాట. 1 కప్పు యాడ్ చేసుకోండి. మీ హెయిర్ లెంత్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, 1 కప్పు రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కర్డ్ యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగైనా ప్రాబ్లం లేదు. పుల్లటి పెరుగు వల్ల ఏంటంటే డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది కాబట్టి పుల్లటిదే యాడ్ చేయడానికి ట్రై చేయండి. 1 కప్పు. తర్వాత ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇలాంటి పేస్ట్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇది చాలా చాలా స్మూత్గా ఉంటుంది. బయట మార్కెట్లో కొనే క్రీమ్లా ఉంటుంది అనమాట. చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అప్లికేషన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ క్రీమ్ని అయితే మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోగలం. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాం, హనీ. హనీ వల్ల వైట్ హెయిర్ వస్తుందేమో అని చెప్పేసి భయపడుతున్నారా? హనీ వల్ల వైట్ హెయిర్ రాదండి, ప్రాబ్లం అయితే ఏం ఉండదు. హనీ వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా మారిపోతుంది. దీనివల్ల మీకు వచ్చిన ఇబ్బంది అయితే ఏం ఉండదు. తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ వల్ల ఏంటంటే హెయిర్కున్న ఫ్రీజీనెస్ అనేది రిమూవ్ అయ్యి హెయిర్ అనేది చాలా స్మూత్గా మారిపోతుంది. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో కావాలనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసుకోవచ్చు, బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన హెయిర్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, తేనె మన హెయిర్కి అప్లై చేసినంత మాత్రాన వైట్ హెయిర్ ఏమీ రాదు. అలా రావాలంటే ఇప్పటికీ నా హెయిర్ మొత్తం వైట్గా అయిపోవాలి కదా. సో అది కేవలం అపోహ మాత్రమే. తేనె మన హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా మారుతుంది. నేను క్లారిటీ కోసం ఇంకొకసారి చెప్పాను. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, అందుకోసం చెప్పాను అనమాట. ఇక్కడ నేను నా హెయిర్ చూపిస్తున్నాను. నా హెయిర్ అయితే చాలా చాలా రఫ్గా మారిపోయింది. అలాగే నా హెయిర్ అనేది డ్రై హెయిర్ అనమాట. నేను ఆయిల్ హెయిర్ మీద ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేయట్లేదు, డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ ఉన్న హెయిర్ మీద కూడా అప్లై చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. ఈ హెయిర్ ప్యాక్ తర్వాత హెయిర్ అనేది చాలా స్మూత్గా మారుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది.
హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అంతేకాదు హెయిర్ అనేది ఎవరికైతే మేనేజ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుందో, అంటే చాలామందికి ఫ్రీజీ హెయిర్ ఉంటుంది, రఫ్ హెయిర్ ఉంటుంది, దానివల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇది ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ హెయిర్ వాష్ చేసేంత వరకు కూడా మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా మేనేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మేము ఆఫీస్కి వెళ్తున్నాం, లేదంటే ఏదైనా వర్క్ టెన్షన్లో ఉంటాం అనుకునే వాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీకు వీక్ అంతా కూడా మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. కెరటిన్ ట్రీట్మెంట్కి వేలుకు వేలు ఖర్చు పెట్టే కంటే కూడా ఇలాంటి న్యాచురల్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, అలాగే హెయిర్ కూడా చాలా స్మూత్గా మారిపోతుంది. కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది కెరటిన్ చేయించుకోవచ్చా, మాది కర్లీ హెయిర్ అని అంటూ ఉన్నారు. చేయించుకున్నప్పుడు బాగుంటుంది, కానీ తర్వాత మాత్రం హెయిర్ ఫాల్ అయ్యి హెయిర్ అనేది బ్రేకేజ్ అయ్యి హెయిర్ మొత్తం కూడా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి న్యాచురల్ ట్రీట్మెంట్ అనేది వీక్లీ వన్స్ చేసుకుంటే చాలు. హెయిర్కి ఎటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం లేదు. హెయిర్ చాలా హెల్దీగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ కాబట్టి మన హెయిర్కి ఎటువంటి హార్మ్ అనేది ఉండదు. న్యాచురల్గా మన హెయిర్ అనేది గ్రో అవ్వడానికి, అలాగే హెయిర్ అనేది వాల్యూమ్గా ఉండడానికి, హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ని స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేయండి. స్కాల్ఫ్కి అప్లై చేయడం వల్ల స్కాల్ఫ్ మీద ఉన్న డాండ్రఫ్, ఇచ్చింగ్ రిమూవ్ అయ్యి హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హెయిర్ లెంత్కి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. మీ హెయిర్ అనేది రఫ్గా అస్సలు ఉండదన్నమాట. కొన్ని హెయిర్ ప్యాక్ స్కాల్ఫ్కి అప్లై చేస్తే సరిపోతుంది, కొన్ని హెయిర్ లెంత్కి అప్లై చేస్తే సరిపోతుంది. కానీ ఇది స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసే హెయిర్ ప్యాక్ అనమాట. మనకి ఇది 2-in-1 బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, డెఫినెట్గా సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. చూసారు కదా, నేను మొత్తం హెయిర్కి అప్లై చేసేసాను. ఇప్పుడు నేను 45 మినిట్స్ అనేది హెయిర్ ప్యాక్ ఉంచుకుంటాను. 45 మినిట్స్ తర్వాత మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేస్తే చాలు. ఇలా వీక్లీ వన్స్ అనేది చేయండి. ఎలాంటి హెయిర్ అయినా సరే గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది మేనేజ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా మారిపోతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైంకి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం, మీ హెయిర్ అనేది స్మూత్ అవ్వడం డెఫినెట్గా మీరు చూస్తారు కదండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. వారానికి ఒక్కసారైనా ఈ రెమెడీ ట్రై చేయండి. మీ జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు ఓడమే కాదండి, జుట్టు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా మారిపోతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ట్రై చేయండి. మీ జుట్టు అనేది చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. హెయిర్ గ్రోత్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడే గమనించవచ్చు, మీ హెయిర్ అనేది అస్సలు ఊడదు. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత డెఫినెట్గా ట్రై చేయండి, బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.